మా ఈ రోజు నుంచి నేను గట్టిగా ఫిక్స్ అయిపోయిందా, బయట అస్సలు పోను. బయట పోతేనే డబ్బులు ఖర్చు అయిపోతుంది. ఫోన్లే, ఇప్పుడైనా మంచి బుద్ధి వచ్చింది నీకు. A few moments later. కావ్య, బ్లింకిట్ నుంచి ఆర్డర్ పెట్టినావా? తీసుకో. థ్యాంక్స్. ఓటీపీనా? ఒక్క నిమిషం. మా నాది పార్సల్ అనుకుంటా. ఓటీపీ చెప్పు. 3468. 3468. థ్యాంక్ యూ భయ్యా. నాయకా. థ్యాంక్ యూ. బ్లింకిట్. నిజం చెప్తాను, నువ్వు ఇంట్లో ఉంటే బ్యాంక్ బ్యాలెన్స్ ఏమో మిగులుతుంది అనేసి ఏం లేదు. అంతే ఖర్చు పెడతావు, ఇంకా ఎక్కువనే ఖర్చు పెడతావు. నువ్వు ఇంట్లో ఉంటే ఎన్ని పార్సల్స్ వస్తూ ఉంటాయి చూడు. ఒక పని చెయ్యి, నువ్వు ఏం వరి అవ్వద్దు, ఆరాంగా పోయి బయటే తిరుక్కొని రా. పో. ఈ మాత్రం దానికి ఇంట్లో ఉండేది ఎందుకు? బయట ఆరాంగా పోయి తిరుక్కొని రావచ్చు కదా. లేదు మమ్మీ, నేను బయట పోతే డబ్బులు ఖర్చు పెడతాను, ఇంకమిట నేను బ్యాంక్ బ్యాలెన్స్ ఆరాంగా సేవ్ చేస్తాననేసి ఇంట్లోనే పడి ఉంటావు. తెల్లారి నుంచి పార్సల్స్ వస్తానే ఉన్నాయి. నువ్వు బయట పోయి కొంటే డెలివరీ ఛార్జ్ అన్న మిగులుతుంది. డెలివరీ ఛార్జ్ వేరే బొక్క. ఎవరురా నువ్వు? ఇంత టాలెంటెడ్ ఉన్నావు.